నాగార్జున సాగర్ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరి నివేదిత గారు ఉన్నారు, కంకణాల నివేదిత. వారిని మనకు తెలుసుకుందాం. చెప్పండి మేడం, బరిలో నిలబడబోతున్నారా? ఎలా అనిపిస్తుంది? ఒకవేళ పార్టీని మీరు ఎలా సమేతం చేస్తారు గతంలో నిలబడ్డారు కనుక? ఈసారి కూడా డెఫినెట్గా నాకే అవకాశం వస్తుంది. ఎందుకంటే నేను మొన్ననే 2018లో నేను ఎటువంటి ఓడిపోతామని తెలిసి కూడా నేను కాంప్రమైజ్ కాకుండా నేను పోటీ చేశాను. చెప్పాలంటే గత 20 సంవత్సరాలలో ఫస్ట్ టైం బీజేపీ 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసింది. కాబట్టి మాకు ఏమీ లేని టైంలోనే మేము కష్టపడి అక్కడ పోటీ చేసాము, పార్టీ నిలబెట్టాము. కాబట్టి ఈసారి కూడా మాకే అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాం. చూసినట్టయితే పోయినసారితో పోల్చుకుంటే ఈసారి పార్టీ బలంగానే బలపడినట్టు కూడా తెలుస్తుంది. సో పోటీదారులు కూడా మీ దాంట్లో ఎక్కువ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా పోటీ పడుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అక్కడ కమ్యూనికేషన్కి వస్తే యాదవ్స్ ఉన్నట్టు ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగనే ఎస్సీలు ఎస్టీలు కూడా ఉన్నట్టే ఉంది. సో వాళ్ళని మీరు ఎలా సమేతం చేస్తారు? వాళ్ళకి మీరు చేసినటువంటి సహాయ సహకారాలను వాళ్ళకి ఎలా గుర్తు చేస్తారు? అంటే నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ ముందు నుంచి కూడా అంటే రెడ్డి డామినెంట్ కాన్స్టిట్యున్సీ. అది బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, వాళ్ళకంటే కూడా ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. కానీ ఏ సామాజిక వర్గం అయినా కానీ కోరుకునేది రెడ్డి, అంటే రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటుంది అక్కడ. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే గత 7 సార్లు జానారెడ్డి గారు గెలవటం. జానారెడ్డి గారికి పోటీగా ప్రతిసారి కూడా అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ప్రత్యర్థులు నిలబడడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు గెలవలేదు. 2 సార్లు గెలిచారు, అది వేరే వేరే కారణాల వల్ల గెలిచారు. కానీ ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళు మనం గమనిస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని వెతుకుతున్నారు. అంటే మనం వింటున్న పేర్లు సుఖేందర్ రెడ్డి గారని, చిన్నప్పరెడ్డి గారని పేర్లు వస్తుంది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళైతేనే అక్కడ పోటీ ఇవ్వగలరనేది మా నమ్మకం. ఇక్కడ పక్కన ఎంసీ కోటిరెడ్డి గారు సర్వే కూడా చేస్తే ఎంసీ కోటిరెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు వాళ్ళందరూ. సో జానారెడ్డి గారు కనుక అక్కడ నిలబడితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తే ఎలా ఉండబోతుంది? మీరు పోటీని తట్టుకునే అవకాశం ఉందా? డెఫినెట్గా తట్టుకుంటాం. పోయినసారి మేము చేసిన ప్రచారానికి అంటే ఆయన ఓడిపోవడానికి మేము నైతికంగా మేమే కారణమని అనుకుంటున్నాం. మనం బీజేపీ చేసిన ప్రచారం ఏదైతే ఉందో అది ఒక మేజర్ కారణంగా మేము అనుకుంటున్నాం. జానారెడ్డి గారికి అంటే కాంగ్రెస్ నుంచి నిలబడతారు డెఫినెట్గా అయినా, కానీ ఆయనకి ఈసారి స్కోప్ ఉండదు. పోయినసారే ప్రజలు తీర్పిచ్చారు మాకు జానారెడ్డి వద్దు అని. సో అదే కొనసాగుతుందని అనుకుంటున్నాం. అక్కడ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అంటే అనుకున్న స్థాయిలో లేరు భారతీయ జనతా పార్టీకి. అయితే మరి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి అలాంటప్పుడు మీ యొక్క బూత్ స్థాయిలో మీరు యొక్క ప్రణాళిక ఎలా చేస్తారు? అంటే మన బీజేపీ పార్టీలో ఏదైతే ఉందో బూత్ కమిటీస్ అవన్నీ కూడా మేము 95% కమిటీస్ అన్నీ కూడా మేము వేసాము. గతంతో పోల్చుకుంటే ఈసారి కమిటీస్ బాగా పడ్డాయి. అంటే ప్రతి ఒక్క కమిటీలో కూడా యువత బాగా వచ్చింది. అంటే మనకి యూత్ బాగా చేరారు ఈసారి. అది కాక ఇప్పుడు మేము గత 20 రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం కదా, మేము ప్రచారంలో అంటే భాగంగా మేము చేరికలు చేసాం. మేము మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో మేము దగ్గర ఒక 25 మంది సిట్టింగ్ వార్డ్ మెంబర్స్ని మేము టీఆర్ఎస్ నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళు మన పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ మేము భారీ సంఖ్యలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సిట్టింగ్ వార్డ్ మెంబర్స్ని ఈరోజు మేము చేర్పిస్తున్నాము. అట్లా కాకుండా ఇంకా మనకి రాబోయే రోజులు అంటే ఇంకా యాక్చువల్గా దగ్గర పడితే కానీ హీట్ ఎక్కదు. రాబోయే రోజుల్లో మనకి సర్పంచులు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలామంది కూడా మాకు టచ్లో ఉన్నారు. సెకండ్ క్యాడర్ అంతా కూడా అంటే లీడర్షిప్ అంతా కూడా టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరడానికి వాళ్ళు అంటే ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం ఎలా ఉండబోతుంది? టీఆర్ఎస్ వాళ్ళు పింఛన్లు మేమే ఇస్తున్నామని చెప్పుకుంటారు, రైతు బంధు మేమే ఇస్తున్నామని చెప్పుకుంటారు, బియ్యం అలాంటివన్నీ మేమే ఇస్తున్నాం. మరి మీ ప్రచారం వాళ్ళకి ధీటుగా ఎలా ఉంటుంది? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేకపోయిందో వాటిని మేము మెయిన్గా మేము ఎత్తి చూపిస్తున్నాము. మనం చూపించాం, ప్రజలు కూడా వాటిని బాగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మాది మొత్తం కూడా అగ్రికల్చర్ బేస్డ్ కాన్స్టిట్యున్సీ మాది. రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. ఏదైతే రుణమాఫీ ఉందో అది మేజర్ ఇష్యూ అక్కడ. తర్వాత మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. పేరుకు నాగార్జున సాగర్ కానీ గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎడారిగా చేసి పెట్టినాయి. మనకు ఈ 2 పాయింట్స్ చాలు బీజేపీని గెలిపించడానికి. అంటే మెయిన్గా కూడా మేము ఏంటంటే టీఆర్ఎస్ ఫెయిలియర్స్ని, జానారెడ్డి గారు కాంగ్రెస్లో జరిగిన ఏవైతే ఫెయిలియర్స్ ఉన్నాయో వాటిని మేము హైలైట్ చేస్తూ బీజేపీ చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఫ్లోరోసిస్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగని నిరుద్యోగులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎలాంటి పరిశ్రమలు లేవు, హైదరాబాద్కి రావాల్సిన తరుణం కనుక. మరి ఈ విషయంలో మీరు కేంద్రంతో మాట్లాడి ఎలా తీసుకొచ్చే అవకాశం ఉంది? ఫ్యాక్టరీస్ ఏమన్నా అంటే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, యువతకు ఉన్నాయి, వాళ్ళకి ఎంఎస్ఎంఈ కింద కూడా వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కనుక అధికారంలోకి వస్తే మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము వాటిని ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మహిళలు మీరు 2018లో మీరే నిలబడి ఇప్పటిదాకా కూడా మహిళలు చాలా తక్కువ నిలబడ్డారు, గెలుపు కూడా లేదు. మరి ఈసారి ఒక మహిళగా ఒక
మహిళల ఓటర్లను మీరు ఎలా సమాయత్తం చేస్తారు? మహిళలు అసలు నిలబడలేదు. మొదటిసారిగా నిలబడింది ఈ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా మహిళగా నిలబడిందా అని నేనే. ఈసారి కూడా నాకు అవకాశం ఇస్తారు, ఎందుకంటే మా దగ్గర 52% మహిళా ఓటర్స్ ఉన్నారు. మా దగ్గర మహిళలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, ప్రధానంగా స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్స్ ఏవైతే శాంక్షన్ చేయబడ్డాయో అవి కూడా వాళ్ళ వరకు చేరలేదు. ఇట్లాగా మహిళలకి అంటే తాగునీరు సమస్య, ఇట్లాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి మేము మహిళలకు దగ్గరగా వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇప్పుడు తెచ్చినటువంటి అగ్రో చట్టాలు కూడా రైతులకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ కూడా ఒకరోజు బంద్ కూడా పెట్టారు. మరి ఎక్కువగా రైతులు ఉన్నటువంటి మీ ప్రాంతంలో మరి వారిని ఎలా మీ వైపు మలుపుకునే అవకాశం ఉంది? బేసికల్గా మీరు అన్నది ఏతుందో అది అపోహ మాత్రమే. ఎక్కడ కూడా రైతులు ఈ చట్టాల వల్ల ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడలేదు. రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదిగాక నిన్న మొన్న మనం వార్తల్లో చూసాం, కేసీఆర్ గారు ఆల్రెడీ దీని మీద యూటర్న్ తీసుకొని ఈ 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు రైతుల నుంచి ఎట్లాంటి వ్యతిరేకత లేదు. అక్కడ సన్న బియ్యం పైన మరి మీరు ఎలా పోరాటం చేస్తారు? సన్న బియ్యం ఏమని చెప్పారు, సన్న రైతులు ఏమని చెప్పారు? రైతులు కొంచెం ఇబ్బందిగానే ఉన్నారు కనుక మీరు ఎక్కువగా కూడా పండించినటువంటి పంటను మరి ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారు? దీని మీద మీరు మీ స్పందన ఎలా ఉంటుంది? సన్న ఓట్లు ఏదైతే వేసారో రైతులు చాలా నష్టపోయారు. దాని మీద మేజర్గా ఎఫెక్ట్ అయిన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే నాకు తెలిసినంత వరకు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే రైతులు వాటిని నమ్ముకోలేక ఇంట్లో ఉంచుకోలేక వాటిని చాలా అవస్థపడ్డారు. దీని మీద మేము గవర్నమెంట్ని అయితే మేము కనీసం నష్టపరిహారం ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తాం. మేము సో 6 మండలాల్లో కార్పొరేషన్లో మరి ఇప్పటివరకు ఏ సమస్య పైన మీరు కొట్లాడారా? కొట్లాడినటువంటి సమస్యను మీరు ప్రభుత్వం తీసుకెళ్ళి సాధించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఈ 2 సంవత్సరాల్లో? అంటే మేము మొన్న జియో పాస్ అయింది కదా నెల్లికల్ లిఫ్ట్ గురించి, దాని మీద మేము 2018లో పెద్ద పాదయాత్ర తీసుకున్నాము, 11 కిలోమీటర్స్ ఎలక్షన్స్ ముందు. ఆ పాదయాత్రకు స్పందించి కేసీఆర్ గారు అక్కడ పబ్లిక్ మీటింగ్కి వచ్చినప్పుడు ఎలక్షన్స్లో గెలిస్తే 4వ రోజే అక్కడ వచ్చి శంకుస్థాపన చేస్తాను మాట ఇవ్వడం జరిగింది. అది మొన్న ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత దాని మీద జియో పాస్ అయింది. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఇదండి మరి గంగళం నివేదిక గారు చెప్పినటువంటి విషయాలు. ఖచ్చితంగా టికెట్ మాకే వస్తుంది, మేము బరిలో ఉంటాం, మాకు ఎవరు పోటీ లేరు. ఉన్నటువంటి సమస్యలన్నీ కేంద్ర దృష్టికి తీసుకెళ్ళి అక్కడ చాలా అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేస్తారు. చూస్తున్నాం కెమెరామెన్ గురుమూర్తితో మే సురేష్ దండు.